హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఒక పెద్ద నర్సరీలో అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసారా, గార్డెన్ వరల్డ్ అంట. గార్డెన్ వరల్డ్, గార్డెన్స్ నీడ్ యాడ్ బ్యూటీ ఆఫ్ యువర్ లైఫ్. ఈ గార్డెన్కి అయితే వచ్చేసాము మేము. అది మనకు నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి. పొట్టే పాలెమంట ఊరి పేరు. జొన్నవాడకి వెళ్ళే రూట్లో ఉంది అది. ఇక్కడ చూడండి, ముందు తామర చెట్లు అయితే నాకు చాలా ఆకర్షించాయి. పువ్వులు అయితే బాగా అందంగా విరివిస్తున్నాయి, రంగురంగులు ఉన్నాయి. అది వైలెట్ అండి, పర్పుల్, పింక్, ఎల్లో, గ్రీన్ కూడా ఉందండి వాళ్ళ దగ్గర. లోటస్. ఇంకా పువ్వు అయితే ఎవరో కొంచెం చుంచుకొని వెళ్ళారంట, ఆమె అంటుంది. చాలా రకాలు ఉన్నాయంట లోటస్. ఇక్కడ చూసారా, మీరు ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా, గార్డెన్ ఆల్రెడీ ఉన్నా, మీకు సంబంధించిన ప్రతి వస్తువు అక్కడ వాళ్ళ దగ్గర ఉందండి. పాట్స్, మట్టి, ఫర్టిలైజర్స్, ఎరువులు, కోకోపిట్, వర్మి కంపోస్ట్ అన్నీ ఉన్నాయి. వందల రకాల చెట్లు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయండి అక్కడ మొక్కలు. ఈ నర్సరీలో అసలు ఎంత దూరం చూసినా చెట్లే ఉన్నాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎటు చూసినా ఈ 2-3 ఎకరాల్లో పెట్టున్నారు వాళ్ళు చెట్లు. అది చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా. వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చోడానికి, స్టే చేయడానికి కూడా అక్కడ కుర్చీలు వేసి పెట్టున్నారు. చూడండి తామరలు, దాని పక్కనే తామరలు ఉన్నాయి, స్టార్టింగ్లోనే వస్తాయి అవి కాగడాలు. దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో. ఇక్కడ చూడండి, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్, అది కుండీల్లో చెట్లు చామంచులు వేస్తుంటే చామంచి మొక్కలు పూలు విరబూసి కొంచెం అలా ఉంది డల్గా. చెట్టు మళ్ళీ ఫ్రెష్ అవ్వద్ది కట్ చేసేస్తేమో. ఆవు దూడ పాలిచ్చేది చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో ఈ చెట్టు కూడా ఉంది చూడండి పక్కనే. అది చాలా బాగా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొత్త ఐడియాలు అక్కడికి వెళ్తే కూడా ఇంకా తెలుస్తుంది మాకు. గార్డెన్ని మనం ఎలా చేసుకోవాలో, ఎలా తయారు చేయాలో, ఎలా పెట్టాలో కూడా. చూసారా, కొత్త వాళ్ళు అయితే ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి తెలియని వాళ్ళు వచ్చి తీసుకోండి. ఏమైనా కొంచెం లో కాస్ట్లో ఉన్నాయి, కొంచెం హై కాస్ట్లో ఉన్నాయి. ప్రైజెస్ ఇటు అటుగా ఉన్నాయి. మనకు నచ్చింది చూసి తీసుకోవచ్చు. హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి గార్డెన్లో. ఈ మంకీ చూడండి, మన గార్డెన్లో అయితే వేలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ మంకీ బొమ్మ. ఇక్కడ ప్యారెట్, బుద్ధాస్ అయితే వెరైటీ ఆఫ్ బుద్ధాస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. టెడ్డీ బేర్స్ చూడండి, టెడ్డీ బేర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి ఉయ్యాలు ఊగుతున్నాయి చూసారా. ఇంకా జింకలు, డీర్స్, కొంగలు, కుక్క పిల్లలు అయితే కుక్క పిల్లలు చాలా రకాలుగా ఉన్నాయి. నాకైతే భలే నచ్చేసాయి. ఇంకా పాట్స్, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి మన ప్యారెట్ ఎల్లోగా ఎలా ఆకర్షిస్తుందో అందరినీ. ఆ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి సపరేట్గా తయారు చేశారు ఆ కుండీలని. కొంచెం చాలా గట్టిగా, స్ట్రాంగ్గా చాలా బాగున్నాయి. అందంగా డెకరేషన్ చేశారు ఆ పాట్స్ని అయితే వాళ్ళు లోపల పెట్టుకోవడానికి. మనము అవుట్డోర్ కూడా బాగున్నాయండి. ప్లాస్టిక్లో ఉన్నాయి, మనకు ఎనామిల్లో ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి పాట్స్. ఇక్కడ చూడండి, అవి వెయిట్లెస్, మనం ధర్మాకోల్తో చేసేవి అనుకుంటున్నాను. చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. ఫ్రూట్స్ టైప్లో. ఈ పక్కనే కుక్క చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా కుక్కలు, చిన్న కుక్క పిల్లలు. ఈ టెడ్డీ బేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని వెనకాల యూజ్ మీ అని రాస్తుంది దాని కింద. హ్యాపీగా దాంట్లో ఆ చెట్టుని నాటండి అని అన్నట్టు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా వెరైటీ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయండి చూసారా. ఇక్కడ చూడండి, మరి మనకి పైన గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసారు. లుక్ చూడండి ఎంత బాగుందో. అది ఫెర్టిలైజర్స్, మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ ఫెర్టిలైజర్స్ రూపంలో వాళ్ళు తయారు చేసి ఇస్తారంట. అన్ని పార్ట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మనము, అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా మన గార్డెన్లో అందంగా డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అందంగా పెట్టుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ పార్ట్ చూడండి మరి ఎంత పెద్దగా ఉందో.
అవి కూడా చూడండి ఎంత బాగున్నాయి. అంటే మనం ఏమైనా టేబుల్స్ మీద పెట్టుకోవడానికి చిన్న చిన్న మొక్కలు వేసి మనీ ప్లాంట్ అలాంటివి వాటర్ వేసుకోవడానికి వాటర్లో ఉండే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ చూస్తే 2800 అంట ఈ కొంగ. మా వారికి బాగా నచ్చింది. కాస్ట్ చూసి గమ్ముగా పెట్టేసాము. ఎందుకులే ఇంకొక నెక్స్ట్ సారి వచ్చి తీసుకుందామని. ఈ పిల్లీలు అయితే 2000 చిన్న చిన్న పిల్లీలు చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. ఇంకా అవుట్డోర్స్ పెట్టుకోవడానికి మేము బయట పెట్టుకోవడానికి కుండీలు ప్లాస్టిక్లో కూడా చాలా బాగున్నాయండి. ఫైబర్లో ఉన్నాయి, ప్లాస్టిక్లో ఉన్నాయి, ఎనామిల్లో ఉన్నాయి. అక్కడ రకరకాల పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ మొక్కలు ఎలా వాళ్ళ మొక్కల్లో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బొమ్మలు కూడా తయారు చేసి పెట్టున్నారు. రాముడు, కృష్ణుడు, సీత అలాంటివి మొక్కలు చూడండి. వందల రకాలు ఉన్నాయి మొక్కలు అయితే. మేము కొంచెం చీకటి పడి వెళ్ళాము, అందుకని మొత్తం వీడియో కవర్ చేయలేక ఫాస్ట్గా చూపిస్తున్నాను. మనం ఎంత దూరం చూసినా గార్డెనే ఉందండి. ఈ హంస చూడండి, హంస ఆకారంలో ఎలా కట్ చేశారో ఈ మొక్కని. నాకైతే చాలా అందంగా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ గార్డెన్ చూసి. మీరు కూడా ఎప్పుడైనా అటు వెళ్తే అక్కడ విజిట్ చేయండి. చాలా బాగా మీకు కూడా నచ్చుతాయి. ఏమైనా కావాలంటే తెచ్చి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉన్నాయండి మొక్కలు. నేను కూడా తీసుకున్నాను కొన్ని. ఇక్కడ బ్లూబెర్రీ, మల్బెర్రీ, బ్లాక్బెర్రీ అన్నీ ఉన్నాయంటే నేను బ్లూబెర్రీ ఒక మొక్క తీసుకున్నాను. ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. బిల్లేపేయడానికి మేము వెళ్దాము, ఇంకా చీకటి పడుతుంది అని మాకు ఒక మనిషి అయితే చూపిస్తున్నారు. ఒక అతను మొక్కలన్నీ ప్రతిదీ తీసి ఒక్కొక్కటిగా ఇంకా ఆయనకి చెప్పి బిల్లేపిద్దాం ఇంకా చాలు అని అక్కడి నుంచి అయితే మనం బిల్లేపేయడానికి వస్తున్న దారిలో మొత్తం మొక్కలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మొక్కలేనండి. ఇక్కడ వాళ్ళు చెట్లు కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. కొన్ని మొక్కలు అయితే వాళ్ళే పెడుతున్నారు. గులాబీలు, చామంతులు, కొన్ని చాలా రకాల మొక్కలు వాళ్ళే తయారు చేస్తున్నారంట. పక్కనే అటు వెళ్దామంటే చాలా దూరము, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం వస్తామని నేను ఇంకా వచ్చేయండి అని వచ్చేస్తున్నాము. చాలామంది ఉన్నారు అక్కడ బిల్డింగ్ దగ్గర. బిల్డింగ్ వేపిస్తూ ఉంటే ఇంకా నేనైతే అటుపక్క చూడంగానే నేను తీసుకున్న మొక్కలు అయ్యి ఒక డాగ్ అయితే చాలా ఆకర్షణీయంగా కనిపించింది. లోపలికి వెళ్ళాను నేను. చూడండి ఇక్కడ ఎంత బాగా వెల్కమ్ చెప్తుందో. అది కూడా ఎనామిల్దే అనుకుంటున్నాను. కూర్చొని ఉంది. దాంట్లో నోట్లో ఏలు పెట్టాను నేను, కొరుకుతావా అని. పెద్ద పెద్ద కుండీలు అయితే చాలా రకరకాల రంగులే ఉన్నాయండి. మీకు ఏం నచ్చుతాయి అక్కడికి వెళ్తే మీరు. చాలా రకాలు ఉన్నాయి కాబట్టి పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి, A to Z. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వెళ్తే అక్కడికి కామెంట్లు కూడా పెట్టండి. బాయ్ బాయ్.